శౌచం వస్తే నేను దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ప్రసంగం ఎలా చేస్తాను? నేను చెయ్యలేను. అప్పుడు నేను వెళ్ళలేదు, ఈ మధ్యనే వెళ్ళలేదు అలా ఓ ప్రసంగానికి. నేను అప్పుడు నేను అనుకున్నాను, ఈశ్వరుడు ఎప్పుడూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చేశాడు. అటువంటి ఈశ్వరుడు నా మాట నిలబడకుండా చేశాడు, ఒక్కరోజే చెప్పేటట్టు చేశాడు. దీని వెనక ఏదో ఉందన్నమాట అనుకున్నాను. దాని వెనక ఏముందో నాకు అర్థం అయ్యుండొచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అది సభాముఖంగా చెప్పేది కావచ్చు, కాకపోవచ్చు. కానీ అప్పుడు కూడా నేను ఈశ్వరుడికి నమస్కారమే చేశాను. ఎందుకో తెలుసా అండి? అలా చెయ్యాలి సుమా అని గీత చెప్తోంది మనకి. తప్ప ఇవాళ నేను ఒక రోజు ఉపన్యాసం చెప్పడానికి ప్రతిబంధకం వచ్చేసిందని నేను ఈశ్వరుణ్ణి తిట్టకూడదు. ఎందుకు ఈశ్వరుడు బహుశಃ నన్ను వెళ్లకుండా చేశాడో అనుకున్నాను. నిజంగానే నాకు ఒక అద్భుతం తర్వాత తెలిసింది. నేను ఒక్కరోజు ఉపన్యాసం చెప్తే తర్వాత మిగిలిన రోజులు నేను వెళ్ళకూడదు. కాబట్టి ఏ పండితుడు లభించకపోతే నేను మా గురువు గారిని ప్రార్థన చేస్తే, నీ మాట నిలబడాలి కాబట్టి నాయనా నేను వచ్చి చెప్తానని మా గురువు గారు కూర్చొని చెప్పారు. గురువుగారు పక్క సందులోకి వచ్చి ఉపన్యాసం చెప్తుంటే నేను ఇంట్లో కూర్చోకూడదు దోషమని, మైలతో ఉండి సభలోకి వెళ్ళకూడదని దూరంగా సందులో ఓ ఇంటి ముందు అరుగు దగ్గర ఓ కుర్చీ వేయించి కూర్చున్నాను. మా మోహన్ రావు గారే తీసుకొచ్చి వేశారు. ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని వినేవాడిని, గురువు గారి మీద గౌరవం, వినకుండా ఉండకూడదని. నాకు ఆ తర్వాత అర్థమైంది, నేను ఆ సమయమునందు గురువుగారు చెప్తుండగా రామ సంబంధమైన విషయం వినడం నాకు జాతకరీత్యా చాలా మంచి విషయము అని. ఓ ఈశ్వరుడు, నువ్వు చెప్పడం కాదు, నీకు జాతకంలో ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించడానికి నువ్వు గురుముఖతః రామాయణాన్ని కొన్ని రోజులు వినవలసి ఉంది. ఇది నేను ఒక్కనాటికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గురువుగారి దగ్గరికి వారం రోజులు వెళ్ళి కూర్చుని గురువుగారు రామాయణం చెప్పండి అని అడుగుతానా? అడగను. కానీ ఇలాంటి పరిస్థితిని కల్పించి గురువుగారు తప్ప అన్యులు రాని స్థితిని కల్పించి గురువుగారు వచ్చేట్టు చేసి గురువుగారు చెప్తుంటే నేను కూర్చుని వినేటట్టు చేసి నాకు ఒక పెద్ద ప్రయోజనాన్ని ఈశ్వరుడు కల్పించాడు. చూశారు, ఒక్కొక్కసారి మన మాట నిలబెట్టుకోలేకపోవడంలో, అలా అని అన్ని కాలముల యందు అబద్ధమాడి కాదు, అది యోగ కర్మసు కౌశలం. మీతోనే మనవి చేశా, వేదప్రోక్తమైనటువంటి విధి విధానమై ఉండాలి. అశౌచమునందు ఉపన్యాసానికి గుళ్ళోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు, అంతేగాని వంకపెట్టి ఉపన్యాసం మానేయకూడదు. అది గీత చదువుకోవడం వల్ల నేను కొంత సాధన చెయ్యగలుగుతున్నానా లేదా? నేను ఉద్వేగాన్ని పొందకుండా ప్రశాంతంగా ఉండగలిగానా లేదా? నేను హాయిగా వెళ్ళి మా గురువుగారు చెప్తుంటే విని సంతోషించానా లేదా? ఇది ఏమీ చేత కాని నాలాంటి వాడికే ఒక్క శ్లోకం అర్థమైతే ఇంత ప్రయోజనం వస్తే, 18 అధ్యాయాల భగవద్గీత జీర్ణమైతే మీరు ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతారంటే మీకు ఎందుకు కష్టం అవ్వాలి? కాబట్టి చిత్తశుద్ధి కలిగి ఆత్మ స్థితిని పొందాలి అంటే, తన యథార్థ స్వరూపము గోచరము కావాలంటే భగవద్గీత పఠించి తీరాలి. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా చదువుకుంటారో, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత, గంగాజలాన్ని కొంచెమైనా తాగుతారో, సకృదపియేన మురారి సమర్చ, విష్ణు భగవానుణ్ణి ప్రతిరోజు కనీసం 12 నామాలతో కేశవ నారాయణ గోవింద మాధవ మొదలైన నామాలతో అర్చన చేస్తాడో అటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యమునితో చర్చ లేదు. యమునితో చర్చ అంటే ఏమిటి? ఆయన వచ్చే టైం అయిపోయింది అండ, నేను రానండం, ఆయన బలవంతంగా పట్టుకుపోవడం ఏమి ఉండవు. అంటే యమదర్శనం ఉండదు. యమదర్శనం ఉండదంటే నువ్వు సాక్షిగా శరీరాన్ని చూస్తూ దోసపండు ముచిక నుంచి విడివిడినంత తేలికగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్తని ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి ఈశ్వరుడిలో కలిసిపోయి దేహాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఇప్పుడే ఇక్కడే సిద్ధిస్తుంది. అందుకే గీత అంతా విన్న అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయి ఏది తెలియాలో అది తెలిసింది కృష్ణ అన్నాడు. కాబట్టి అంత పరమపావనమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత అలా వినపడుతుంటే చాలు. వీడి ఎక్కడో తిరుగుతుంటాడు ఇలా కాకినాడలో, వీడిని తీసుకొచ్చి భగవద్గీత చెప్పరా అంటే ఏదో సాయంకాలం అటు ఇటు పోకుండా వచ్చి కూర్చుని కాసేపు కుదురుగా భగవంతుడి గురించి చెప్పుకుని తరిస్తాడు.
కాబట్టి వీడిని తీసుకొచ్చి కట్టి పడేయడానికి మార్గం ఇదొకటే. వీడికి ఉన్న చాపల్యం అది, వినరా అంటే వినడు, చెప్పరా అంటే కూర్చుంటాడు. అందుకని చెప్పరా అని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ పడేస్తే ఏదో భగవద్గీత చెప్పుకుని తరిస్తాడు. ఇంత గొప్ప ఉత్సవాల్లో వీడు పాల్గొన్నాడు, వీడు ఏదో సేవ చేశాడన్న పుణ్యాన్ని కట్టపెట్టి వీడిని ఉద్ధరిద్దామని నా యందు అపారమైనటువంటి కృప వహించి సుబ్బారావు గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత వారం రోజుల పాటు భగవద్గీత గురించి చెప్పాడు అన్న మర్యాద నాకు కట్టపెట్టి ఇంత గొప్ప ఉత్సవంలో నేను కూడా నా శరీరము, నా మనస్సు, నా వాక్కుతో నేను చెయ్యగలిగినటువంటి సేవ చేసుకున్నానన్న ఒక గొప్ప తృప్తిని నాకు మిగల్చారు. ఇంకా ఇంతకన్నా సన్మానం ఏముంటుంది, ఇంతకన్నా సత్కారం ఏముంటుంది? ఏది మనసుకు పొంగో అది సత్కారం. కాబట్టి ఇక నాకు వేరు సత్కారం చేసే ప్రయత్నం చేస్తే ఈ సత్కారం తాలూకా పొంగు కుంగిపోతుంది కాదు. పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప ఉత్సవంలో సహకరించినందుకు సత్కారం చేయించుకుంటే ప్రతిఫలం కోరుకున్నవాడిని అయిపోతాను. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో యోగః కర్మసు కౌశలం యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే అని నేనేమో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ చెప్పినందుకు నాకు సత్కారం చేయండి అని శాలువాలు కప్పించుకుంటే ఇంకా నేను చెప్పింది దేవుడు చెప్పినట్టు భగవద్గీత ఇదిగో 0 అవుతుంది. అందుకని నాకు మీరు చెయ్యగలిగిన మహోపకారం ఏమైనా ఉంటే నాకు మీరు సత్కారం చెయ్యొద్దని నేను అన్నా. మీ మనసు దిగులు పొందుతుంది నాకు తెలుసు. సుబ్బారావు మనసు అప్పుడే ముఖం మారిపోతోంది. మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు, నాకు సత్కారం చేసినట్టే. నేను పొంగిపోయే సత్కారం ఏమిటి అంటే బాబా గారికి నైవేద్యం పెట్టిన 2 అరటిపళ్ళు, 3 తామలపాకులు, 2 వక్కలు నాకు ఇవ్వండి చాలు. కాబట్టి అది నేను పరిపూర్ణ సత్కారంగా స్వీకరించి పొంగిపోయి ఎప్పుడెప్పుడు సుబ్బారావు గారు ఉత్సవం చేసినా అది 3 పువ్వులు 6 కాయలై కొన్ని వేల మందికి ఫలితాన్ని అందించేదై పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసి కొవ్వాడ గ్రామంలో ప్రత్యేకించి మిగిలిన చోట్ల పాపం ఆయన ఎన్నో చేస్తుంటారు. ఈ గ్రామంలో సనాతన ధర్మం వేళ్ళు ఊంచుకుని ఇలాగే పదిలంగా నిలబడడానికి గొడుగులా నిలబడిన మహానుభావుడు సుబ్బారావు గారు. అటువంటి సుబ్బారావు గారికి భగవంతుడు అన్ని విధాల శ్రేయస్సు ఇవ్వాలని నేను త్రికరణ శుద్ధిగా ఇంత పవిత్రమైన వేదిక మీద ఒక్క మాట నా మనసులో లేనిది నేను చెప్పను. త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించి భగవంతుని పాదములకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేసి నేను వేడుకుంటున్నాను. కాబట్టి మనందరం కోరుకునేది సుబ్బారావు గారు చిరాయులై ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే, ఎన్నో జరిగితే చూసి పొంగిపోగలిగితే చాలు నాకు పరమానందం. నాకు కోటేశ్వరరావు గారు మీరు సభకు వచ్చి ప్రసంగం చేయండి అని కూడా నన్ను అడగక్కర్లా, నేనే వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను సంతోషంగా. నేను ఇవాళ రాలా మధ్యాహ్నం భోజనాల దగ్గరికి ఒక్కసారి అక్కడ నిలబడి అంతమంది స్త్రీలను చూసి పొంగిపోయా. కామరాజు గారితో వస్తూ ఆ లోపలికి వెళ్ళి అంతమంది అన్నం తింటుంటే పొంగిపోయా చూసి. ఓ ఎంతమంది ఎంత సంతోషంగా వచ్చారు, నా తండ్రి ఇన్ని ముఖాలతో తింటున్నాడు పరవశించిపోయి. నాకు ఏదో కాస్త నైమిత్తిక కర్మాచరణ ఉంది కాబట్టి కాస్త మధుర పదార్థాన్ని పంక్తిలోకి వచ్చి తినకుండా వెళ్ళకూడదు కాబట్టి మధుర పదార్థాన్ని నోట్లో వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను. కాబట్టి సుబ్బారావు గారు అక్కడ ఉన్నారా లేరా, నాకు స్వాగతం పలికారా లేదా, నేనేమైనా అడిగానా? లేదు. నాకు సుబ్బారావు గారు చేసిన కార్యక్రమం జయప్రదం అయితే చూసి సంతోషించడమే నాకు సంతోషం. కాబట్టి సుబ్బారావు గారు ఇలా కార్యాలు చేసి సఫలీకృతం అయితే చాలు నాకు. ఉపన్యాసం కోటేశ్వరరావు మీరు చెప్పండి అని అడగలేదని కూడా నేను నొచ్చుకోను. నన్ను పిలవకపోయినా నేను వచ్చి కూర్చుంటాను, వింటాను, చూస్తాను, పొంగిపోతాను. సుబ్బారావు గారి ఆయుర్దాయం కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన శ్రేయస్సు కోసం, ఆయన 10 మందికి గొడుగులా నిలబడగలిగిన సమర్థత ఈశ్వరుడు ఆయనకి ఆయన కుటుంబానికి అలా ఉంచాలని ఒక మాట కాదు 10 మార్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాను. ఆయన మీద నాకున్న గౌరవం, ప్రేమ అటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ స్వస్తి.